డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. మై నేమ్ ఇస్ సన్ముఖ్. ఈరోజు మనం పజల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసుంటారు 27, 28, 29 అలాగే December 1 డేట్లో రీజనింగ్ సబ్జెక్ట్లో పజల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వెయిటేజ్ చాలా ఉంది. సింపుల్గా చెప్పాలంటే 10 మార్క్స్ నుంచి 12 మార్క్స్ వరకు ఈ టాపిక్ నుంచే వస్తున్నాయి. కాబట్టి నేను ఆ 5 డేస్ బేస్ చేసి ఈ క్వశ్చన్స్ అయితే నేను తెచ్చాను. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి మీరు అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రెడీ, స్టార్ట్. చూడండి, ఫస్ట్ పజల్ ఇది. నేను మీకు 2 minutes టైం ఇస్తున్నాను. మీరు చేసి నేను ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డూ ఇట్ ఫాస్ట్. ఓకే, చూడండి, ఫస్ట్ పజిల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? LMNDEF and G are sitting around a circular table facing the center, not necessarily in the same order. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టోటల్గా ఎంతమంది పర్సన్స్ చూడండి, 1 2 3 4 5 6 7 7 మెంబర్స్ ఒక సర్క్యులర్లో కూర్చున్నారంట. ఓకే, సో మనం సర్క్యులర్ ఒకటి గీసుకుందాం. ఇక్కడ సర్క్యులర్ ఒకటి గీసుకుందాం. ఓకే, ఇంకొక పాజిబిలిటీ 2 ఒక సర్క్యులర్ తీసుకుందాం. ఓకే, సో చూసుకుంటే 7 మెంబర్స్ ఇక్కడ రాద్దాం. 6 7. ఓకే, ఇలా అయితే ఫస్ట్ సర్క్యులర్ గీసుకోవాలి అండ్ సీట్స్ అరేంజ్ చేయాలి, 7 సీట్స్. ఓకే, సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూద్దాం. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఫేసింగ్ ద సెంటర్ మీన్స్ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, అంటే ఇన్సైడ్ చూస్తున్నారు. సో ఇది ఒక డైరెక్షన్ ఏమవుతుంది? డైరెక్షన్ ఇన్సైడ్ కాబట్టి ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది మనకి, ఇది అవసరం ఈ పజల్స్ చేసే టైంలో. ఇటేమి చూడండి, మరి ఓన్లీ 3 people sit between F and N which when counted from left of F. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 3 persons కూర్చున్నారంట F and N మధ్యలో. ఎలా చూసుకుంటే ఎఫ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఎంతమంది? 3 మెంబర్స్ కూర్చున్నారు. సపోజ్ ఇక్కడ ఎఫ్ కూర్చుంది అనుకోండి, ఎఫ్. ఓకే, 3 మెంబర్స్ కదా, లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 చూడండి. ఇన్సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇటే కదా, సో ఇటు సైడ్ లెఫ్ట్ కాబట్టి 1 2 3 ఇక్కడ కూర్చోండి. ఏంటది? జీ. అంతేనా? ఎంతమంది? ఎఫ్ అండ్ ఓన్లీ 3 people ఎఫ్ అండ్ ఎన్, ఎన్. ఏంటది? ఎన్. కాబట్టి 3 people వదిలేసి ఇక్కడ ఎన్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే కదా, ఇక్కడ ఎఫ్ తీసుకోండి, వదిలేసి ఇక్కడ ఎన్. ఓకే, ఇక్కడ ఒక అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చేద్దాం. చూడండి, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇది కూడా సేమ్ అంతే కదా, ఇక్కడ ఎల్ అండ్ ఈ ఇచ్చాడు. ఎల్ అండ్ ఈ, ఎల్కున్న ఈ మధ్యలో 3 people అంట, 3 persons. అది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి, ఎల్కి లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ సింబల్ రాసుకోండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అని మనకు గుర్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఎంటర్ చేయలేమో ఇక్కడ మనం రఫర్ రాసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎరో మార్క్ లెఫ్ట్ సైడ్ ఇచ్చానంటే లెఫ్ట్ సైడ్, ఎల్ నుంచి లెఫ్ట్ సైడ్ 3 persons ఉంటారు, తర్వాత ఈ ఉంటుందని నేను అర్థం అనమాట, రఫ్ వర్క్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ జీ అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ జీ. చూడండి, ఇక్కడ కూడా సేమ్ గా ఇచ్చాడు. జీ అండ్ డి మధ్యలో 3 persons కూర్చున్నారంటే అది కూడా జీకి లెఫ్ట్ సైడ్ నుంచి. అర్థమైందా? జీకి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎన్. మరి చూడండి, ఇక్కడ ఎన్ ఉంది. సో ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది కదా, ఇన్సైడ్ డైరెక్షన్. ఇటు సైడ్ రైట్, ఇటు సైడ్ లెఫ్ట్. కాబట్టి ఇక్కడ ఏంటది? ఏం కూర్చుంది అక్కడ? డి కూర్చుంది కాబట్టి ఇక్కడ డి రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ కూడా డి రాసుకుందాం.
మరి చూడండి ఇక్కడ జీకి లెఫ్ట్ 3% తర్వాత డి ఉండాలి. ఇక్కడ కానీ మనం జీ రాసుకుంటే 1, 2, 3 అవ్వదు కదా! ఇక్కడ జీ రాసుకుంటే 1, 2, 3 తర్వాత డి అవుతుంది. కాబట్టి ఇక్కడ జీ రాసుకుంటే 3% తర్వాత డి వస్తుంది. యామ్ ఐ రైట్? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఎమ్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ అంట. ఓకే. ఎమ్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ అంటే ఇక్కడ ఎమ్ అండ్ ఈ అనేవి పక్క పక్కన కూర్చోవు అని చెప్తున్నాడు. పక్క పక్కన కూర్చోని చెప్తున్నారు. మరి చూడండి ఎమ్ అండ్ ఈ కదా. ఓకే. ఇక్కడ చూడండి మరి ఇలా చూసుకుంటే ఇది ఉంది కదా, ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ యూజ్ చేద్దాం. చూడండి సపోజు ఇక్కడ ఎల్ ఉందనుకోండి. ఎల్ ఉంటే 3% కదా, 1, 2, 3 ఇక్కడ ఉండాలి. ఏంటి? ఈ. ఇక్కడ కానీ ఈ ఉంటే ఇక్కడ ఎల్ ఉంటే ఈ పర్సన్ ఇక్కడ ఇది ఖాళీ ఉంటుంది కదా, ఈ ప్లేస్ ఖాళీ ఉంటుంది. ఈ ప్లేస్లో ఖచ్చితంగా మనం ఎం పెట్టాలి. ఎమ్. మరి ఈ ఎం పక్క పక్కన ఉండవు కదా, ఈ ఎం పక్క పక్కన ఉండవు కాబట్టి ఇదైతే కాదు. మరి నెక్స్ట్ చూడండి సపోజ్ ఇక్కడ ఉందనుకోండి ఎల్, ఇక్కడ కానీ ఎల్ ఉందనుకోండి, ఇక్కడ కానీ ఎల్ ఉందనుకోండి, 3% తర్వాత ఈ ఉండాలి. ఇక్కడ 3% తర్వాత ఈ ఉండాలి. సో ఈ ఎం పక్క పక్కన ఉండకూడదు కాబట్టి ఈ ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఎం వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కంప్లీట్ పజల్ ఇలా వచ్చింది. ఓకే. మరి క్వశ్చన్ ఏమడిగాడు చూద్దాం. మరి హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎమ్? ఎమ్కి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు అంటున్నాడు. ఎం ఎక్కడ ఉంది? ఎం మీద ఉంది. ఓకే. చూడండి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఎలా చూడండి, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్. కాబట్టి థర్డ్ టు ద రైట్ ఎంకి 1, 2, 3 ఏమవుతుంది? ఆన్సర్ ఎఫ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. ఆన్సర్ ఎఫ్. అర్థమైందా? థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎమ్ అన్నాడు కాబట్టి ఇది రైట్ డైరెక్షన్, ఇది లెఫ్ట్ డైరెక్షన్. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎమ్ ఎఫ్ అవుతుంది. అర్థమైంది ఎలా చేసామనేది? ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ పజల్కి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ పజల్ చూడండి. నెక్స్ట్ పజల్ ట్రై చేయండి. చేసిన ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. డూ ఇట్ ఫస్ట్. ఓకే. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8 ఫ్రెండ్స్ కృతి, దుర్గా, మానసి, సూర్య, తహిరా, వృత్తి, ఆహన అండ్ యోసిత ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ ఇన్ ఏ సచ్ వే దట్ 4 friends are sitting on the corners of the table while the other 4 are sitting at the exact center side of the table. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఒక స్క్వేర్ టేబుల్ ఇచ్చాడు. ఓకే. ఇచ్చాడు. మనం ఇంకో పాజిబిలిటీ కూడా తీసుకుందాం. ఇక్కడ తీసుకుందాం. సరే ఫస్ట్ ఒక పాజిబిలిటీతో చేద్దాం. ఒకవేళ కాకపోతే రెండో పాజిబిలిటీ తీసుకుందామా, లేదా 2 పనులు ఒకేసారి చేద్దామా? ఓకే. 2 పాజిబిలిటీ ఉన్నాయి, డబుల్ పాజిబిలిటీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4 కార్నర్స్లో 4 మెంబర్స్ ఉంటారు. 1, 2, 3, 4 అండ్ మిడిల్లో ఒక్కొక్క పర్సన్ ఉంటాడు. అట్లా 8 మెంబర్స్ అనమాట. అట్లా 8 మెంబర్స్. ఓకే. 8 మెంబర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మరి? ఓకే. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. ఓకే. ఆల్ ఆర్ ఫేసింగ్ ది సెంటర్ ఆఫ్ ద టేబుల్. సెంటర్ ఆఫ్ ద టేబుల్ అంటున్నాడు. మరి చూడండి సెంటర్ ఆఫ్ ద టేబుల్ అంటే ఖచ్చితంగా ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఇన్సైడ్ అంటే మరి ఏంటి? ఈ డైరెక్షన్ కదా. కాబట్టి ఇన్సైడ్ కాబట్టి ఇటు ఎటు అవుతుంది? లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది డైరెక్షన్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సూర్య ఈజ్ సిట్టింగ్ అట్ ద థర్డ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ దుర్గా. ఓకే. సూర్య థర్డ్ టు ద రైట్ ఆఫ్ దుర్గా అని ఇచ్చాడు. కాబట్టి సపోజ్ ఇక్కడ దుర్గా వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ దుర్గా వేసుకున్నాం. దుర్గాకి థర్డ్ టు ద రైట్ 1, 2, 3 ఇక్కడ సూర్య వస్తాడు. ఓకే. ఇక్కడ సూర్య వస్తాడు. ఓకే. ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? దుర్గా. ఓకే. ఓన్లీ తహిరా ఈజ్ బిట్వీన్ కృతి అండ్ దుర్గా. ఓకే. కృతిక్ అండ్ దుర్గాకి మధ్యలో తహిరా ఉండాలి. ఓకే. సో కృతిక్ అండ్ దుర్గాకి మధ్యలో తహిరా ఉండాలి. ఇలా మరి చూడండి ఇప్పుడు
ఇప్పుడు కృతి అండ్ దుర్గ ఇలా కూడా రావచ్చు, ఇక్కడ కృతి రావచ్చు, లేదా ఇక్కడ రావచ్చు. ఇంకో పాజిబిలిటీ తీసుకుందాం మరి. ఇంకో పాజిబిలిటీ తీసుకుందాం. ఈ పాజిబిలిటీ యూజ్ చేద్దాం. పాజిబిలిటీ 2 కదా! ఇది యూజ్ చేద్దాం. సో, ఇది సేమ్ రాసుకోండి. సేమ్. ఏమవుతుంది ఇక్కడ? దుర్గ, ఈ పక్క సూర్య. చూడండి, సపోజు ఇక్కడ దుర్గా ఉన్నాడనుకోండి. ఒకసారి ఇటు సైడ్ తీసుకుందాం. ఓకేనా? ఒకటి వదిలేసి ఇక్కడ కృతి రాసుకుందాం ఈ పాజిబిలిటీలో. ఈ పాజిబిలిటీ సైడ్ తీసుకుందాం కృతి. ఓకేనా? కృతి అండ్ దుర్గ మధ్యలో ఎవరు ఉండాలి? తహీరా. కాబట్టి ఇక్కడ టీఏ రాసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి టీఏ రాసుకుందాం తహీరా కాబట్టి. అర్థమైంది కదా ఎలా రాశాను అనేది? నెక్స్ట్ చూడండి, కూరకైంది. మానసి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ దుర్గా. మానసి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ దుర్గా. దుర్గా ఇక్కడ ఉన్నాడు కదా, కాబట్టి సెకండ్ టు ద లెఫ్ట్ అంటే ఫస్ట్ సెకండ్ ఇక్కడ రావాలి. మానసి మానసి ఇక్కడ రావాలి. కాబట్టి ఆల్రెడీ కే ఉంది కాబట్టి ఇది కాదు. ఇది చూద్దాం మరి. మా దుర్గాకి మానసి సెకండ్ కాబట్టి ఇక్కడ రావాలి. ఓకే, ఇక్కడ మానసి రాసుకున్నాం. సో ఈ పాజిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఈ పాజిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓన్లీ వృత్తి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ సూర్య అండ్ యోసిత. ఓకే, యోసిత అండ్ సూర్య మధ్యలో వృత్తి ఉండాలి. యోసిత అండ్ సూర్య మధ్యలో వృత్తి ఉండాలి కదా, వృత్తి ఉండాలి. మరి చూడండి, ఇక్కడ సూర్య ఉన్నాడు. సో ఒకటి వదిలేసి ఇక్కడ కానీ మనం వేస్తే అవ్వదు, ఆల్రెడీ టీఏ ఉంది కాబట్టి. సో ఇటు సైడ్ ఓన్లీ ప్లేస్ ఉంది కదా, ఇటు సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ యోసిత రాసుకోవాలి. సో మధ్యలో ఎవరు రావాలి? వృత్తి రావాలి. వృత్తి. ఓకే, అయింది కదా. నెక్స్ట్ చూద్దాం మరి. యోసిత సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆహనా. ఓకే, ఇక్కడ ఏమన్నా యోసిత సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆహనా ఉంది. ఆహనా. మరి చూడండి, యోసిత ఎక్కడ ఉంది? సో ఇక్కడ మాత్రమే వస్తుంది కదా ఆహనా. ఇక్కడ మాత్రమే ఆహనా వస్తుంది. ఇక్కడ మాత్రమే ఆహనా వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రమే ఆహనా వస్తుంది. వృత్తి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మానసి. ఓకే, వృత్తి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మానసి ఉంది. మానసి ఎక్కడ ఉంది? మానసి. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వృత్తి ఉంది. సరిపోయింది కదా, కండిషన్ సరిపోయింది. సో పజల్ కంప్లీటెడ్. ఇలా వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ తహీరా. తహీరాకి థాట్ టు ద లెఫ్ట్ లెవెల్ ఉన్నారు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, తహీరా ఉంది. థాట్ టు ద లెఫ్ట్ అంటే ఇటు సైడ్ లెఫ్ట్ కదా, ఇటు సైడ్ పైన రైట్. కాబట్టి 1 2 3 ఏమవుతుంది? మానసి. ఏమవుతుంది? మానసీనా? మానసి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? మానసి. అర్థమైంది ఎలా చేసామనేది? ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. చేసిన ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే, చూడండి. 8 స్టూడెంట్స్ PQRSTXY అండ్ Z ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. ఓకే, నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ ఏమన్నాడు? రో ఉన్నాడు కాబట్టి ఒక రో గీసుకుందాం మరి. ఇక్కడ చూడండి, ఇక్కడ రో ఉంది. 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 8 సీట్లు. 1 2 3 4 5 6 7 8 సీట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ పాజిబిలిటీ 1, దిస్ ఈజ్ పాజిబిలిటీ 2 తీసుకుంటున్నాను. ఓకేనా? 2 పాజిబిలిటీ తీసుకుంటున్నాను. ఏమన్నాడు? ఫేసింగ్ సౌత్ అన్నాడు. ఫేసింగ్ సౌత్ అంటే ఏంటి? అవుట్ సైడ్ కదా, ఇలా చూసినట్టు. కాబట్టి ఇటు సైడ్ ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి డైరెక్షన్స్. ఓకేనా? ఇటు సైడ్ ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫేస్ చేస్తే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, మరి చూడండి నెక్స్ట్ టైం ఇచ్చాడు. ఓన్లీ 4 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P అండ్ T. ఓకే, P అండ్ T మధ్యలో 4 స్టూడెంట్స్ అంట. కాబట్టి సైడ్ రాసుకుందాం. మరి ఇది మనం డైరెక్ట్గా అరేంజ్ చేయలేం కదా, కాబట్టి P అండ్ T మధ్యలో 4 స్టూడెంట్స్ ఉన్నారు. P అండ్ T మధ్యన. నెక్స్ట్ ఏమన్నాడు? Z ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ S. ఓకే, Z 4th టు ద లెఫ్ట్ ఆఫ్ S అంట. సో ఇక్కడ S ఇలా ఉందనుకో, 4 టు ద లెఫ్ట్ కదా Z. 1 2 3 4 అంటే ఇక్కడ Z వస్తుంది. ఓకే, ఇలా అంటే ఎస్కి 4th లెఫ్ట్ Z అవుతుంది ఇక్కడ. ఓకే, ఎస్కి 4th లెఫ్ట్ Z అవుతుంది. ఆర్ ఈజ్ నైబర్ ఆఫ్ Q. ఆర్ ఈజ్ నైబర్ Q అంటే ఏంటి? ఆర్ ఉన్న Q పక్క పక్కన ఉంటాయి. ఆర్ ఉన్న Q పక్క పక్కన ఉంటాయి. P ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ T. P ఈజ్ సిట్టింగ్ రైట్ ఆఫ్ ద T. ఓకే, P సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ద T అంటే
పీ ఖచ్చితంగా టీకి రైట్లో ఉండాలి. ఓకే. పీ ఖచ్చితంగా టీకి రైట్లో ఉండాలి. అండ్ టీ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. ఓకే. టీ అనేది ఏంటి? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్ అంట. కాబట్టి టీ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్ ఇలా రాసుకోవచ్చు. అంతేనా? అంతే. చూడండి, టీ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎక్స్. టీ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎక్స్ ఇలా కొట్టుకోవచ్చు. ఇంటూ సింబల్ పెడితే నాట్ అని అర్థం. ఓకే. ఇఫ్ టీ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రో. ఓకే. టీ అనేది వన్ ఆఫ్ ద హ్యాండ్స్లు ఉంటే, అంటే ఇదొక హ్యాండ్ కదా, ఇదొక హ్యాండ్, ఏదో ఒక హ్యాండ్లో టీ ఉంటే అప్పుడు దాన్ని హూ విల్ బి సిట్ 7th ప్లేస్ ఫ్రమ్ ద అదర్ హ్యాండ్. ఓకే. సో మనం ఏం చేద్దాం, టీ తీసుకుందాం. సపోజ్ కింద పాజిబిలిటీలా టీ ఇక్కడ ఉందనుకోండి, ఇంకొక పాజిబిలిటీ ఇక్కడ టీ ఉందనుకోండి. ఓకే. మరి చూడండి, ఇది చూడండి, జెడ్కి సెకండ్ టు ద రైట్లో టీ ఉండాలి. ఆల్రెడీ పూర్తిగా రైట్ హ్యాండ్ ఇది కదా, రైట్ సైడ్ రైట్ హ్యాండ్లో ఇక్కడ టీ ఉంటే మరి జెడ్కి ఎప్పుడు ఇది ఇమిడియట్ లెఫ్ట్లో ఉంటుంది? లెఫ్ట్ ఉండదు కదా. ఖచ్చితంగా జెడ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో టీ ఉండాలి. కాబట్టి ఆల్రెడీ రైట్ హ్యాండ్లో ఉంది కాబట్టి ఈ పాజిబిలిటీ అయితే కాదు కదా, ఈ పాజిబిలిటీ అయితే కాదు. సో ఈ పాజిబిలిటీ అవుతుంది. చూద్దాం. చూడండి, ఇక్కడ జెడ్ ఉంది, దీనికి సెకండ్ టు ద లెఫ్ట్లో టీ ఉంటుంది. ఈ డైరెక్షన్ గుర్తుంది కదా, ఇది రైట్ ఇది లెఫ్ట్ కాబట్టి జెడ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో టీ ఉంది. ఒక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? టీకున్న పీకి 4 పర్సన్స్ ఉండాలి. కాబట్టి 1 2 3 4 ఇక్కడ పీ రావాలి. ఓకే, పీ రావాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఆర్ అండ్ క్యూ పక్క పక్కన ఉండాలి. ఆర్ అండ్ క్యూ అంటే ఆర్ ఎక్కడెక్కడ ఉంటుంది కదా, ఈ 2 ప్లేస్లు ఇక్కడ ఉండొచ్చు, 2 దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే టీఎక్స్ పక్క పక్కన ఉండకూడదు, టీఎక్స్ పక్క పక్కన ఉండకూడదు. ఇచ్చాడా? ఇది చూడండి మరి, ఇది ఉంది కదా. ఇంకా చూడండి, ఎస్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఉండాలి, ఫోర్త్ లెఫ్ట్లో జెడ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ కానీ మనం ఎస్ రాసుకుంటే 1 2 3 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ వస్తుంది. అప్పుడు మాత్రమే కదా ఎస్కి ఫోర్త్ లెఫ్ట్లో జెడ్ ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్లేసులు ఉన్నాయి. ఈ ఆర్క్యూ మనం పెట్టాలంటే ఈ 2 ప్లేసుల్లో పెట్టాలి. అంటే ఇక్కడ ఆర్ అండ్ క్యూ రావాలి, అది ఇక్కడ ఆర్ అండ్ క్యూ రావాలి. అంటే ఈ 2 ప్లేసులు ఖచ్చితంగా ఆర్ అండ్ క్యూకి మాత్రమే రావాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, మరి టీఎక్స్ పక్క పక్కన ఉండకూడదు. టీఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఎక్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఓకే, సరిపోయింది. టీకి రైట్లో ఉండాలి కాబట్టి ఆల్రెడీ టీకి రైట్లో ఉంది కాబట్టి సరిపోయింది. మరి ఇంకేం మిగిలిపోయిందా? చూడండి, ఏం మిగిలిపోయింది? ఇక్కడ వై మిగిలిపోయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ వై అవుద్ది. ఓకే. సో ఇలా పజిల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, ఇఫ్ టీ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రో. ఓకే, టీ హ్యాండ్స్లో ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? దెన్ హూ విల్ సిట్ అట్ 7th ప్లేస్ ఫ్రమ్ అదర్ హ్యాండ్. అంటే టీ ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ సైడ్ నుంచి 7th ప్లేస్ ఏదో అంటున్నాడు. 7th ప్లేస్లో ఎవరు కూర్చున్నారు అంటున్నాడు, ఇటు సైడ్ నుంచి. కాబట్టి 1 2 3 4 5 6 7 ఎవరు కూర్చున్నారు? వై కూర్చుంది. ఆన్సర్ ఏంటి? వై. అర్థమైందా? ఆన్సర్ ఏంటి? వై కూర్చుంది. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. చేసి ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8 people EHMPSTY and Z ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. సేమ్ ఇది కూడా ఏంటి? ఒక రో బేస్డ్ పజిల్. కాబట్టి ఇక్కడ ఏం గీసుకోవాలి? ఫస్ట్ రో గీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 రాసుకున్నాం. ఆల్ ఆఫ్ దమ్ ఫేస్ నార్త్ అన్నాడు కాబట్టి ఈ డైరెక్షన్ నార్త్. కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమిచ్చాడు ఇక్కడ? ఈ సిట్స్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ హ్యాండ్స్. అంటే ఏదో ఒక హ్యాండ్ నుంచి ఈ అనేది ఫోర్త్ అంట. కాబట్టి మనము 2 పాజిబిలిటీ తీసుకుందాం. కింద ఒక పాజిబిలిటీ, పైన ఒక పాజిబిలిటీ. సో కింద పాజిబిలిటీ ఇక్కడ తీసుకుందాం. సపోజ్ ఇది ఎండ్ అనుకో, ఎండ్ నుంచి ఎవరు చూసుకుంటే ఈ ఫోర్త్ కదా ఎండ్ నుంచి. కాబట్టి 1 2 3 4 అంటే ఇక్కడ ఉండాలి ఈ. ఓకే, ఇక్కడ ఈ ఉండాలి. ఇది ఒక పాజిబిలిటీ. ఇప్పుడు పై పాజిబిలిటీ సైడ్ తీసుకుందాం, ఇటు సైడ్ నుంచి తీసుకుందాం ఎండ్. ఓకేనా? 1 2 3 4 ఇక్కడ ఈ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడివరకు అయింది కదా. ఈ సీట్స్ ఫోర్త్ ఎక్స్ట్రీమ్ హ్యాండ్స్ అయింది, ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ చూడండి, హెచ్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఈ. హెచ్ సిట్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఈ.
ఓకే. హెచ్ అనేది ఈకి థర్డ్ టు ద రైట్‌లో ఉండాలి. ఇక్కడ ఈ ఉంది కదా! అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ ఉండాలి హెచ్. ఇక్కడ హెచ్ ఉండాలి. ఇక్కడ కూడా అదే కదా సేమ్ ఇక్కడ కూడా అంతే కదా! ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ హెచ్ ఉండాలి. ఇక్కడ హెచ్ ఉండాలి. వర్క్ అయింది. యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ హెచ్, యాజ్ మెనీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎమ్. చూడండి. రైట్‌కి హెచ్‌కి రైట్‌కి ఎంతమంది కూర్చున్నారో, హెచ్‌కి రైట్‌కి ఎంతమంది కూర్చున్నారో, ఎమ్‌కి లెఫ్ట్ అంతమంది కూర్చోవాలట. ఎమ్‌కి లెఫ్ట్ అంతమంది కూర్చోవాలట. కాబట్టి ఇక్కడ చూస్తే హెచ్‌కి ఒకళ్ళు కూర్చున్నారు కదా రైట్‌లో. కాబట్టి ఇక్కడ ఎమ్ ఉంటే లెఫ్ట్‌లో ఒకళ్ళు కూర్చుంటారు ఎమ్‌కి. కదా! సరిపోయింది కదా! మరి ఇక్కడ చూడండి సపోజ్ హెచ్ ఇక్కడ ఉందనుకో, రైట్‌లో హెచ్‌కి పూర్తిగా ఎవరు లేరు కాబట్టి ఎమ్‌కి కూడా లెఫ్ట్‌లో ఎవరు ఉండరు. సో, ఇది సరిపోయింది కదా! నెక్స్ట్ చూడండి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ పి. ఓకే. ఎమ్‌కున్న పీకి మధ్యలో ఒకళ్ళు కూర్చోవాలి. మరి చూడండి ఎమ్‌కి ఒక ప్లేస్ ఉంది. ఇంకో ప్లేస్ ఇటు లేదు. కాబట్టి ఇటు సైడ్ అయితే ఖచ్చితంగా కాదు. సో, ఇటు సైడ్ అవ్వాలి. చూడండి. ఒక ప్లేస్ వదిలేసి రెండో ప్లేస్ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఈ కింద పాజిబిలిటీ అయితే కాదు. ఈ పాజిబిలిటీ చూద్దాం చూడండి. ఒకటి వదిలేసి ఇక్కడ పి రావాలి కాబట్టి పి. ఓకే. ఎస్ సిట్స్ ఇమ్మీడియేట్‌లీ రైట్ ఆఫ్ జెడ్. ఎస్ సిట్స్ ఇమ్మీడియేట్‌లీ రైట్ ఆఫ్ జెడ్. ఇమ్మీడియేట్‌లీ రైట్‌గా ఇట్లా రాసుకున్నాం. మరి చూడండి. ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఇక్కడ మాత్రం 2 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. ఆ 2 ప్లేసులు జెడ్ అండ్ ఎస్ పెట్టొచ్చు. కాబట్టి ఇక్కడ జెడ్ అయితే ఇక్కడ ఎస్ వస్తుంది. ఓకే. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ జెడ్ అండ్ టీ. జెడ్‌కున్న టీకి మధ్యలో వన్ పర్సన్. కాబట్టి ఇక్కడ జెడ్ ఉంది. ఒకటి వదిలేసి ఇక్కడ టీ అవుతుంది. ఇక్కడ టీ అవుతుంది. సో, ఏమడిగాడు మరి చూడండి. సో, పజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమో అయిపోయింది చూడండి. ఏముంది ఇంకా? ఈ, టీ, ఎస్, పి, హెచ్ అయింది. వై ఒకటి ఉండిపోయింది కాబట్టి వై ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి ఏమన్నాడు మరి? హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి ఎంతమంది లెఫ్ట్‌లో కూర్చున్నారు? ఇక్కడ వై ఉంది. సో, ఇటు సైడ్ లెఫ్ట్ కాబట్టి ఓన్లీ 1. ఓన్లీ 1 మాత్రమే వైకి లెఫ్ట్‌లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఎలా చేయాలి? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి. ఓకే. నెక్స్ట్ ట్రై చేయండి. చేసిన ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకే. చూడండి. ఈఎఫ్, జీహెచ్, ఐ అండ్ జే లివ్ అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ద సేమ్ బిల్డింగ్. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6 ఫ్లోర్ బిల్డింగ్ ఉందంట. 6 ఫ్లోర్స్ బిల్డింగ్. కాబట్టి ఇలా రాసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5 ఇంకోటి తీసుకుందాం. ఇలా 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. 6 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. ఓకే. పాజిబిలిటీ 1, పాజిబిలిటీ 2 అండ్ పాజిబిలిటీ 3. సో, 3 పాజిబిలిటీ తీసుకున్నా. ఓకేనా? దిస్ ఈజ్ పాజిబిలిటీ 1, పాజిబిలిటీ 2, పాజిబిలిటీ 3. నంబర్స్ ఏమన్నాడు చూడండి. నంబర్ 1 అలా, నంబర్ 2 అలా సో అని కాబట్టి ఇక్కడ చూసుకుంటే టాప్ మోస్ట్ ఫ్లోర్ నంబర్ 6. కాబట్టి ఇక్కడ నంబర్స్ ఎలా ఇవ్వచ్చు మనం? ఇది ఫ్లోర్ 1, 2, 3, 4, ఇది 5, ఇది 6 ఫ్లోర్స్. ఓకే. సో, ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ టైం చూడండి మరి. జీ లీవ్స్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్. లోవర్ అంటే కిందది, బాటమ్‌ది. కింద ఫ్లోర్‌లో ఎవరు కూర్చుంటారు? జీ. కాబట్టి ఇక్కడ జీ కూర్చుంటది. ఇక్కడ జీ, ఇక్కడ జీ. ఓకే. లోవర్ మోస్ట్ ఫ్లోర్‌లో జీ ఉంటది. ఓన్లీ జే లివ్స్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆక్యుపైడ్ బై హెచ్ అండ్ ఐ. ఓకే. అంటే హెచ్, ఐకి మధ్యలో ఎవరు ఉండాలి? జే ఉండాలి. జే ఉండాలి. అంటే ఈ 3 పక్కన ఉంటాయి. 3 ఫ్లోర్స్ పక్కన ఉంటాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఈ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నంబర్ 2. ఓకే. ఈ అనేది నంబర్ 2 ఫ్లోర్‌లో ఉంటదంట. కాబట్టి ఇక్కడ ఈ రాసుకోండి. ఓకే. ఎఫ్ లీవ్స్ ఆన్ ఏ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. ఓకే. ఈవెన్ నంబర్ ఫ్లోర్‌లో ఎఫ్ ఉంటదంట. చూడండి ఆల్రెడీ 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఈవెన్ నంబర్ ఏంటి? 2తో కట్ అయ్యేది. 2తో డివైడ్ అయ్యేది. కాబట్టి 4 ఉన్న 6 అవుతాయి కదా ఈవెన్ నంబర్‌లు. కాబట్టి 4 అయినా 6లో అయినా ఎవరుండాలి? ఎఫ్ ఉండాలి. సో, ఒక పాజిబిలిటీలో ఎఫ్ ఇక్కడ ఉందనుకోండి. ఇంకో పాజిబిలిటీలో ఇక్కడ ఎఫ్ ఉందనుకోండి. ఓకే. ఇక్కడ ఉంది. సో, ఈ పాజిబిలిటీ కట్ చేసేద్దాం మరి అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు మరి? ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్లోర్ విత్ ఐ యాజ్ ఎ ఇమ్మీడియేట్ నైబర్. అంటే దీనికి నైబర్ ఖచ్చితంగా ఐ ఉండాలంట. కాబట్టి చూడండి. సో, ఇక్కడ ఐ అవుతుంది. ఇమ్మీడియేట్‌లీ ఐ అవుతుంది.
సో, ఇక్కడ చూడండి ఐ ఉంది. ఐ, జే, హెచ్ పక్కన ఉండాలి. అంటే సపోజ్ ఇక్కడ ఐ పెడితే అవ్వదు. ఇక్కడ ఐ పెడితే నెయిబోర్స్ ఖచ్చితంగా హెచ్ ఉన్న జే ఉండాలి కదా ఐకి. బట్ ఇక్కడ ఎఫ్ ఉంటది, ఈ ఉంటది కాబట్టి ఇక్కడ ఐ అవ్వదు. ఇక్కడ ఐ పెట్టినా కూడా మనం ఇక్కడ ఐ పెట్టినా కూడా నెయిబోర్స్ హెచ్ ఉన్న జే ఉండాలి. హెచ్ ఉన్న జే. మరి హెచ్ ఉన్న జే పెట్టిన ప్లేస్ ఎక్కడ ఉంది? లేదు కదా! కాబట్టి ఇదైతే కాదు. సో, ఇక్కడ ఐ అవుతుంది. ఇక్కడ అయ్యిందనుకో ఆ మధ్యలో జే ఉంటది. ఆ తర్వాత హెచ్ ఉంటది. అర్థమైందా? హెచ్ ఉంటది. సో, పజిల్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏమన్నాడు చూడండి మరి. హూ లివ్స్ ఆన్ ఫ్లోర్ నంబర్ 4. ఓకే. నంబర్ 4 ఫ్లోర్‌లో ఎవరుంటున్నారు అంటున్నాడు. ఎవరుంది 4 చూడండి 4. 4లో ఎవరుంటున్నారు? జే. ఎవరుంటున్నారు? నంబర్ 4లో జే ఉంటుంది. సో, ఆన్సర్ ఏమవుతుంది? జే. అర్థమైందా? ఎలా చేస్తున్నాం అనేది? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ట్రై చేయండి. చేసిన ఆన్సర్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. చూడండి. ఈచ్ ఆఫ్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి హ్యాస్ an exam on a different day of a week starting from Monday ending on Sunday. ఓకే. ఆఫ్ ద సేమ్ వీక్. చూడండి సేమ్ వీక్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయంట ఒక్కొక్కరికి ఒక్కో రోజు. సో, స్టార్టింగ్ డే ఏంటి? మండే. సో, డేస్ రాసుకుందాం ఇక్కడ. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే. ఇలా 7 వీక్స్ ఉన్నాయి. 7 డేస్ ఉన్నాయి. 1, 2 సో, మనం డబుల్ పాసిబిలిటీ తీసుకుందాం. దిస్ ఈజ్ పాసిబిలిటీ 1, దిస్ ఈజ్ పాసిబిలిటీ 2. 2 పాసిబిలిటీ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడేమన్నారు చూడండి మరి. ఏ ఈజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ వెడ్నెస్డే. ఏకి ఎగ్జామ్ ఎప్పుడుంది? వెడ్నెస్డే రోజు ఉంది. ఏకి ఎగ్జామ్ ఎప్పుడుంది? వెడ్నెస్డే. కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. ఈ పాసిబిలిటీ కూడా ఏ ఇక్కడే వస్తుంది. ఓకే. ఓన్లీ 1 పర్సన్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకున్న బి మధ్యలో ఒకళ్ళ మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. సపోజు ఏ అండ్ బికి మధ్యలో కాబట్టి ఇక్కడ బి రాసుకుందాం ఒక పాసిబిలిటీలో. ఇంకో పాసిబిలిటీ ఇక్కడ బి రాసుకుందాం. సో, ఏమన్నాడు? 1 పర్సన్ అన్న కాబట్టి 1 పర్సన్ ఉంది. ఏకున్న బికి 1 పర్సన్ ఉన్నాడు కాబట్టి 1 పర్సన్ సరిపోయింది చూడండి. ఓకే. నెక్స్ట్ చూడండి. డి యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ బి. మరి చూడండి ఇమీడియట్లీ బిఫోర్ బి అంటున్నాడు ఇక్కడ. ఇమీడియట్లీ బిఫోర్ బి అంటున్నాడు. మరి ఇక్కడ బి అయితే ఇమీడియట్లీ బిఫోర్ ఎలా అవుద్ది? ఆల్రెడీ స్టార్టింగే బితో అయితే ఇమీడియట్లీ బిఫోర్ అవ్వదు కదా! కాబట్టి ఈ పాసిబిలిటీ పోయింది. ఈ పాసిబిలిటీ మాత్రం అవుతుంది. ఏమన్నాడు చూడండి. డి కాదా? డి ఇమీడియట్లీ బిఫోర్ బి కాబట్టి ఇక్కడ డి వస్తుంది. ఓకే. ఇక్కడ డి వస్తుంది. తర్వాత ఏమన్నాడు చూడండి మరి. 1 పర్సన్ యాజ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఎఫ్ ఉన్న బికి మధ్యలో ఒక పర్సన్‌కి ఎగ్జామ్ ఉందంట. మరి చూడండి ఇక్కడ బి ఉంది. 1 పర్సన్ వదిలేసి ఇక్కడైతే ఆల్రెడీ ఏ ఉంది. కాబట్టి ఇటు సైడ్ అవుద్ది కదా! 1 పర్సన్ వదిలేసి ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ ఎఫ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అవుతుంది. జీస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 1 ఆఫ్ ద డేస్ బిఫోర్ ఏ. ఓకే. 1 ఆఫ్ ద డేస్ బిఫోర్ ఏ బట్ ఆన్ 1 ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ సి. ఓకే. ఏకి ముందల బట్ సి తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడేమవుతుంది? జీ అనేది ఎక్కడుంటే అప్పుడు బిఫోర్ ఏ అవుతుంది. సి ఎక్కడుంటే ఆఫ్టర్ సి అవుతుంది జీ. కదా! ఆఫ్టర్ సి జీ ఎగ్జామ్ అవుతుంది. ఓకే. సో, పజిల్ కంప్లీట్ అయింది. ఇంకేముండిపోయింది ఇక్కడ? ఏ, బి, సి, డి, ఈ. ఈ ఉండిపోయింది కదా! సో, ఈ ఇక్కడ వస్తది. సో, ఏమన్నాడు చూడండి. ఆన్ విచ్ డే డస్ జీ హ్యావ్ ఎగ్జామ్. జీకి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అంటున్నాడు. ఏముంది? ట్యూస్‌డే రోజు ఎగ్జామ్ ఉంది. ఆన్సర్ ఏంటి? ట్యూస్‌డే రోజు జీకి ఎగ్జామ్ ఉంది. ఓకే. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ట్రై చేయండి. చేసిన ఒక ఆన్సర్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకే. చూడండి. 7 బాక్సెస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఆర్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ ఆర్డర్.
ఒకడు ఏమి ఇచ్చాడు 7 బాక్సెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ 7 బాక్సెస్ గీసుకుందాం 1 7 7 బాక్సెస్ పాసిబిలిటీ 1 పాసిబిలిటీ 2 1 2 3 4 5 6 7 బాక్సెస్ తీసుకున్నాం ఓకే దిస్ ఈజ్ పాసిబిలిటీ 1 దిస్ ఈజ్ పాసిబిలిటీ 2 ఏమి ఇచ్చాడు చూడండి మరి 2 బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ డి ఓకే ఏకున్న డీకి 2 బాక్సెస్ ఉంటాయంట సో ఇక్కడ సైడ్ రాసుకుందాం డైరెక్ట్ పుట్ చేయలేం కదా ఏకున్న డీకి మధ్యలో 2 బాక్సెస్ ఉంటాయి 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ డి అండ్ సి డీకున్న ఎఫ్ మధ్యలో 3 బాక్సెస్ ఓకే ఇలా డీకున్న ఎఫ్ మధ్యలో 3 బాక్సెస్ సి ఈజ్ ప్లేస్డ్ ఇమిడియట్లీ అబోవ్ జీ ఓకే సి అనేది ఇమిడియట్లీ అబోవ్ జీ అంట ఇమిడియట్లీ అబోవ్ జీ ఓకే నెక్స్ట్ టైం ఇచ్చాడు డి ప్లేస్డ్ ఇమిడియట్లీ బిలో ఈ ఓకే డి అనేది ఇమిడియట్లీ బిలో ఈ అంట అంతే ఇలా రాసుకోవాలి కదా సరిపోయింది కదా అక్కడ చూడండి నెక్స్ట్ టైం ఇచ్చాడు జీ ప్లేస్డ్ అబోవ్ ఏ ఓకే జీ ప్లేస్డ్ అబోవ్ ఏ అంటే జీ ఎలా ఉంటే ఇలా అంటే ఏకి పైన జీ ఉండాలి ఇమిడియట్లీ అయితే కాదు బి ప్లేస్డ్ బిలో ఈ ఓకే బి ప్లేస్డ్ బిలో ఈ అంతే ఇలా కదా ఈకి బిలో బి ఉండాలి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ చూడండి మరి మనం ఏంతో తీసుకుంటే ఈజీ అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఏడిఎఫ్ చాలా ఈజీగా ఉంటుంది కదా ఏడిఎఫ్ తీసుకుంటే మనకి ఈజీ అవుద్ది కాబట్టి డి తీసుకుందాం డి మధ్యలో ఉంది కదా డి తీసుకుందాం ఒక పని చేద్దాం చూడండి ఈ పైన అయితే ఖచ్చితంగా ఈ ఉండాలి డికి పైన ఈ ఉండాలి ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే డి కాదు ఫస్ట్ ఫ్లోర్లో అయితే డి అయితే కాదు కదా ఎందుకంటే డి పైన ఈ ఉంది కాబట్టి సో 6th ఫ్లోర్లో డి తీసుకుందాం ఒక దగ్గర ఓకే నెక్స్ట్ పాసిబిలిటీలో ఇక్కడ డి తీసుకుందాం థర్డ్ పాసిబిలిటీ కూడా వేసుకుందాం బెటర్ ఏమో థర్డ్ పాసిబిలిటీ 3 సో ఇక్కడ డి వేసుకుందాం ఓకే కనిపించట్లేదు కదా ఇక్కడ డి వేసుకుందాం థర్డ్ పాసిబిలిటీలో సో ఇప్పుడు చేద్దాం మరి 3 పాసిబిలిటీ వేసుకున్నాం సో డీకి ఇమిడియట్లీ అభయం ఉండాలి ఈ ఉండాలి ఓకే నెక్స్ట్ టైం ఇచ్చిన చూడండి ఏకున్న డీకి మధ్యలో ఇద్దరు ఉండాలి కాబట్టి ఏకున్న డీకి మధ్య ఇద్దరు కాబట్టి 2 వదిలేసి ఇక్కడ ఏ వస్తుంది ఓకే ఇది కూడా సే కదా 2 వదిలేసి ఇక్కడ ఏ వస్తుంది ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ చూసుకుంటే సపోజ్ 2 వదిలేసి ఇక్కడ ఏ వేస్తే పైన జీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏది కాదు సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ అవుతుంది ఓకే నెక్స్ట్ టైం డి ఉన్న ఎఫ్ డీకున్న ఎఫ్ మధ్యలో ముగ్గురు ఉండాలి కాబట్టి 1 2 3 ఇక్కడ ఎఫ్ వస్తుంది ఇది చూడండి మరి 1 2 3 ఇక్కడ ఎఫ్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే 1 2 3 పైన ఏం లేదు 1 2 3 కింద ఏం లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది సో పాసిబిలిటీ 1 పాసిబిలిటీ 2 మాత్రమే ఉంది ఓకే నెక్స్ట్ చూడండి మరి జీసీ పక్కన ఉండాలి ఎక్కడెక్కడ చూడండి ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఖాళీ ఉంది జీసీ సపోజ్ ఇక్కడ జీసీ వేసాను అనుకోండి జీసీ ఇక్కడ జీసీ వేస్తే సరిపోద్ది కదా జీసీ వేస్తే చూడండి ఈడీ పక్కన సరిపోయింది ఈబి కింద ఉండాలి అంటే ఈ కింద బి ఉండాలి సో ఈ కింద బి అంటే ఇక్కడికైనా మనం వేసుకున్నాం అనుకో ఈ కింద బి ఉండాలి ఇంకేమైనా మిస్టేక్ అయిందా సరే ఒకసారి చూద్దాం సపోజు జీసీ ఇక్కడ ఉంది ఓకే జీసీ సో జీ ఇక్కడ వేద్దాం పోనీ జీ ఇక్కడ సి వేద్దాం ఓకే ఇక్కడ జీ ఇక్కడ సి వేద్దాం ఓకే జీసీ నెక్స్ట్ ఏమన్నాడు ఏ పైన జీ ఉండాలి ఏ పైన జీ ఉంది ఏ పైన జీ ఉంది ఓకే నెక్స్ట్ ఏమన్నాడు ఈబి ఈ కింద బి ఉండాలి మరి చూడండి ఈ కింద ప్లేసులు లేవు కదా బి ఉండడానికి ఇది చూడండి ఈ కింద బి ఉండాలి బట్ ఈ కింద బికి ప్లేస్ లేదు కదా సో ఇక్కడ మాత్రమే కింద ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ అవుతుంది బి సో పజిల్ అయితే కంప్లీట్ అయింది ఓకే ఇప్పుడు ఏమన్నాడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లేదు కరెక్ట్ అంటున్నాడు బి ఈజ్ ప్లేస్డ్ అట్ ద బాటమ్ అవును బి బాటంలో ఉంది సి ఈజ్ ప్లేస్డ్ అట్ ద టాప్ సి టాప్లో ఉందా లేదు ఓకే నెయిదర్ 1 నార్ 2 బోత్ 1 and 2 ఓన్లీ 1 అవుతుంది ఎందుకంటే బి అనేది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే అర్థమైంది కదా ఓకే ట్రై చేయండి నో ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి
ఓకే. చూడండి 6 బాక్స్ ఎంఎన్ఓపిక్యూఆర్ ఆర్ కెప్ట్ వన్ అబోవ్ ద అదర్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే. ఇక్కడ 6 బాక్సెస్ ఇచ్చాడు. సో 6 మనం గీసుకుందాం బాక్సెస్. 1 సో ఎన్ని అవుతున్నాయి? 1 2 3 4 5 6. ఓకే. సో ఇలా రాసుకున్నాం. ఓకే. దిస్ ఇస్ పాసిబిలిటీ 1, దిస్ ఇస్ పాసిబిలిటీ 2. డబుల్ పాసిబిలిటీ తీసుకున్నాం. ఏమన్నా చూడండి దెర్ ఈజ్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఆర్. ఓకే. ఎన్కున్న ఆర్ మధ్యలో ఒక బాక్స్ ఉందంట. బాక్స్ క్యూ ఇమ్మీడియట్లీ బిలో ఎన్. ఓకే. బాక్స్ క్యూ ఇమ్మీడియట్లీ బిలో ఎన్ అంట. ఓకే. దేర్ ఆర్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ బిట్వీన్ క్యూ అండ్ ఎమ్. ఓకే. క్యూకున్న ఎం మధ్యలో 2 బాక్సెస్ మాత్రమే ఉంటాయంట. క్యూ అండ్ ఎం మధ్యలో. దెర్ ఈజ్ నో బాక్స్ అబోవ్ పీ. ఓకే. పీకి ఎబోలో ఏ బాక్స్ ఉండదు. అంటే టాప్ మోస్ట్ బాక్స్లో పీ ఉంటుంది కదా, పీ ఉంటుంది. ఓకే. బాక్స్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్. కింద నుంచి చూసుకుంటే థర్డ్ అంట బాక్స్. కాబట్టి కింద నుంచి 3 అంటే 1 2 3 ఇక్కడ 6 వస్తుంది. ఓకే. ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి మరి. ఇంకేం లేదు. కాబట్టి ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. ఎన్కి ఆర్కి మధ్యలో ఒకటి ఉండాలి. కాబట్టి సో ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఎన్కి ఒకటి వదిలేసి 6. ఇక్కడ 6 వేద్దాం మరి. చూడండి ఇక్కడ ఎన్ వేస్తే ఏమవుతుంది? ఎన్కి కింద క్యూ ఉండాలి. బట్ ఎన్కి కింద ఇంకేం లేదు కదా. సో ఇదైతే కాదు. మరి అయితే పైకి అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఎన్ అవుతుంది, ఇక్కడ ఎన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? క్యూకి ఎంకి మధ్యలో 2 ఉండాలి. క్యూకి ఎంకి మధ్యలో 2 ఉండాలి. ఇక్కడ పెడితే ఇక్కడ అవుతుంది కదా, ఇక్కడ అవుతుంది. ఇంకేమిచ్చాడా? ఓకే. నో ప్రాబ్లం. అయితే ఇక్కడైనా క్యూ రావచ్చు, లేదా క్యూ అయినా రావచ్చు, ఎం అయినా రావచ్చు, లేదా ఎక్కడైనా క్యూ రావచ్చు, ఎం అయినా రావచ్చు. అంటే ఖచ్చితంగా 4th బాక్స్ అండ్ 1 బాక్స్లో క్యూ అండ్ ఎం తప్ప ఇంకేవి రాకూడదు. అంతేనా? క్యూ అండ్ ఎం తప్ప ఇంకేం రాకూడదు. ఇంకోటి ఏముంది చూడండి మరి. ఎం ఎన్ ఓ మిగిలిపోయింది కాబట్టి అది సెకండ్ బాక్స్లో వస్తుంది. ఓ మిగిలిపోయింది కాబట్టి సెకండ్ బాక్స్లో వస్తుంది ఇక్కడ ఓ. అంతేనా? అంతే. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి మరి. విచ్ బాక్స్ ఇస్ థర్డ్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి థర్డ్ ఏమవుతుంది అన్నాడు. 1 2 3 క్యూఎం. అది క్యూ ఆర్ ఎం అవ్వచ్చు. ఇక్కడ ఏమన్నాడు మరి, ఇంకేం ఇచ్చాడా? మిస్ అయింది లేకపోతే. దెర్ ఈజ్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఆర్. ఓకే. ఎన్ అండ్ ఆర్ సరిపోయింది. బాక్స్ క్యూ ఇమ్మీడియట్లీ బిలో ఎన్. బాక్స్ క్యూ ఇమ్మీడియట్లీ బిలో ఎన్. ఓకే. సారీ ఇమ్మీడియట్లీ బిలో కదా. ఇమ్మీడియట్లీ బిలో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ క్యూ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? ఎం ఉంటుంది. ఇక్కడ ఎం ఉంటుంది. ఏమవుతుంది? ఇక్కడ ఎం ఉంటుంది. ఇమ్మీడియట్లీ బిలో ఇచ్చాడు కదా. ఇమ్మీడియట్లీ బిలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏముంటుంది? క్యూ ఉంటుంది, ఇక్కడ ఎం ఉంటుంది. సో సరిపోయింది. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు చూడండి మరి. విచ్ బాక్స్ ఈ థర్డ్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి థర్డ్ బాక్స్ ఏమవుతుంది అన్నాడు. 1 2 3 ఏమవుతుంది? క్యూ. ఆన్సర్ క్యూ అవుతుంది. ఓకే. సో ఇవి టోటల్గా 9 టైప్స్ ఆఫ్ పజల్స్ అండ్ సెటిల్మెంట్ క్వశ్చన్స్ అయితే మనం చేసాము. ఐ హోప్ మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అర్థమైందని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్ మళ్ళీ మెమరీ బేస్డ్ టెస్ట్ రీజనింగ్ పైన December 1 అండ్ December 2 జరిగాయి కదా, వాటి మీద రీజనింగ్ మెమరీ బేస్డ్ చేయబోతున్నాను. దాంతోపాటు మ్యాథమెటిక్స్ కూడా మెమరీ బేస్డ్ చేయబోతున్నాను. కాబట్టి అవి కూడా మీరు చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.